ఇప్పుడు కస్టమర్ డిఫాల్టర్ అయినప్పుడు మళ్ళీ ఆయన రూల్స్ పాటించినప్పుడు మేమెందుకు రూల్స్ మీరు కళ్ళ బ్రోక్ దుకాణంలో చేయొద్దు కళ్ళు అంటున్నా. అమ్ముతారా లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ అది నేనేం అమ్మ ఫీజులు మాట్లాడుతున్నా, అమ్ముతున్నారా మీరేం మీరు? మాట్లాడుతున్నా? నేనేం మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారంటే నాకు మరి సంబంధించిన నేనేం మీరు మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చినట్టు మీరేం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నా? మాట్లాడరు ఏమి మేడం. ఇష్టం వచ్చినట్టు కళ్ళు దుకాణంలో మాట్లాడుతున్నా? కళ్ళు తయారు చేస్తున్నా పేమెంట్ మీరేమన్నా? అడిగినా కాదు పేమెంట్ కదా. అడిగితే అవ్వదని కూర్చున్నారు. మరి నాకు అవన్నీ కాదు సార్. నాకు పేమెంట్ చేస్తున్నారా లేదా చెప్పండి. నువ్వు రిఫరెన్స్ నంబర్ కొడతా అన్నప్పుడు ఎందుకు అట్లా నేను కొడతా, బెదిరిస్తున్నావు? మరి కొడతా నీ రిఫరెన్స్ కి కొడతా. ఓకేనా? ఎవడిచ్చిండు? మీ అయ్యి ఇచ్చిండు రైట్ అట్లా? నీ అయ్యి ఇచ్చిందా మరి? ఇట్లా ఏమని? దొంగలాగా పైసలు తీసుకొని ఎగ్గొట్టడానికి. నువ్వు పోలీసా? నువ్వు పోలీసా? అదే అంటున్నా, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవలేదా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అయినా మేడం. మరి చదివినప్పుడు మెయిల్ యాక్సెస్ ఇవ్వలేదా మీరు? ఇచ్చినా. మరి రిఫరెన్స్ కి కాల్ కొడతారా అడగండి. మీరేం చదివారేంటి? నేను ఒకటో తరగతి చదువుకున్నా. నేను 2 చదివినా, మీకన్నా ఒకటి ఎక్కువనే కదా చదివినాలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కస్టమర్ కమ్యూనికేషన్లో ఉన్నా కూడా రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తా అని చెప్పేసి మేడం బెదిరిస్తుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సార్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఇంకా రాలేదు. సెటిల్మెంట్ చేద్దాం మేడం, నాది నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అంటే ఎప్పుడు? డేట్ ఎప్పుడు? 10th. 10th. మీ బిల్లింగ్ డేట్ ఎప్పుడో తెలుసా సార్? మరి ఇప్పుడు చెప్పండి, సెటిల్మెంట్ ఇస్తారు ఎంత ఇస్తారు చెప్పండి. మీకు నెక్స్ట్ మంత్ 10th అంటే 54,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడైతే ఒక్క నిమిషం, సింగిల్ షాట్ అయితే 48,000 వస్తుంది. కష్టం మేడం, నేను ఒక 30,000 కట్టగలుగుతా. 30,000? మేడం 30,000 అంటే సార్ రాదు. 30,000కి అసలుకే రాదు. 2 షాట్స్ తీసుకుంటా అంటే చెప్పండి. 2 షాట్స్ 1 షాట్ వేస్తాం మేడం, 2 షాట్ ఏం వద్దు. 30 రాదు సార్, ఫైనల్ అమౌంట్ రాదంతా. సరే మరి అంటే మినిమం అయినా కట్టండి సార్. మినిమం కట్టే పొజిషన్ లేదు మేడం. నేను మినిమం కట్టే పొజిషన్ లేనప్పుడు 2 స్లాట్స్ ఇచ్చాను, అది కట్టనంటు. సెటిల్మెంట్ కంపెనీ ఎంత ఆఫర్ చేస్తే అంత కట్టాలి సార్. అంత రాదని చెప్తున్నా నేను. ఇంకో సరే మేడం అంటే నేను ఏం చెప్తా చెప్పండి. కరెక్టే కానీ ఇప్పుడు ఇష్యూ కండిషన్ మేడం అట్లా. నాకు కరెక్టే సార్, మనంతా తక్కువ చెప్తే నేను ఎట్లా చెప్పాలి చెప్పండి. మీరు మొత్తం ఉన్నదే 48 to 52 వస్తుంది మీది టోటల్ సెటిల్మెంట్ అమౌంట్. మీరు 30కి వచ్చారు, 20,000 ఎట్లా తగ్గిస్తారు సార్? అదే మేడం, ఫండ్ ఇష్యూ అట్లానే. 2 షార్ట్స్ తీసుకోండి సార్. ఇప్పుడు అమౌంట్ ఎంత ఉన్నాయి మీ దగ్గర? 30 ఉన్నాయా? హలో మేడం, 30,000 మీ దగ్గర ఉన్నాయా సార్ ప్రజెంట్? లేదు మేడం. మరి 30,000 కూడా లేవు కదా, ఎట్లా కడతారు? నేను అరేంజ్ చేస్తా కదా. అదేదో మరి 2 షార్ట్స్ కి అరేంజ్ చేయండి కదా. నెక్స్ట్ మంత్ అయినా అంతే వస్తుంది కదా సార్? 54 వస్తుంది నెక్స్ట్ మంత్. కడతారా మరి? నెక్స్ట్ మంత్ కూడా 30,000 మేడం. మరి నెక్స్ట్ మంత్ ఇంకా రాదు సార్ మీకు. ఇంకా ఈ మంత్ కి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయ్యకుండా వస్తుంది అనుకున్నారా ఏంటి? నాకు మల్టిపుల్స్ ఉన్నాయి మేడం, ఇదొకటే కాదు. మల్టిపుల్ ఉన్నప్పుడు మరి నెక్స్ట్ మంత్ 30 అని ఎట్లా అంటారు సార్ మీరు? నెక్స్ట్ మంత్ నేను ఫస్ట్ సెకండ్కి కాల్ చేస్తాను. నాకు 54 అన్న అరేంజ్ చేయాలి, లేకపోతే 2 స్లాట్స్ 30 ఒకసారి, ఇంకొకటి 20 ఒకసారి తీసుకోండి. మినిమం అయితే కట్టాల్సిందే. మరి అమౌంట్ లేదు ప్రజెంట్. అమౌంట్ లేదంటే నేనేం చేయాలి సార్? ఎన్ని డేస్ అని టైం ఇవ్వాలి చెప్పండి? 6 months ఇవ్వలేదా మీకు? మరి ఇంకా టైం అడుగుతున్నారు. మళ్ళీ అది కూడా మీరు సెటిల్మెంట్ ఇంత కంపెనీ ఇంత ఆఫర్ చేస్తుందంటే అది కూడా రెడీ లేరు. కట్టలేనప్పుడు సెటిల్మెంట్ తీసుకోవాలి. సెటిల్మెంట్ కంపెనీ ఆఫర్ చేసింది తీసుకోకుండా నేను ఇంతే కడతా అంటే ఎట్లా సార్? టైం పడుతుంది మేడం. టైం పడితే మినిమం కట్టు సార్. మినిమం లేదు మేడం. సరే రిఫరెన్స్ కి కాల్ కొడతాను. మరి రిఫరెన్స్ కాల్ కొడితే నా దగ్గర కాల్ పట్టుకుంటే పేమెంట్ చేయప్పుడు నేను అసలు నీకు ఎందుకు అడుక్కోవాలి సార్? నేను పేమెంట్ చేయమని నేను రిఫరెన్స్ కి కాల్ కొడతా. నేను ఇంత అమౌంట్ చెప్పాను, ఇంత అమౌంట్ అవ్వదు అన్నారు. కమ్యూనికేషన్ లో ఉన్నా కానీ నేను ఆల్రెడీ మీకు ఎక్కడ ఉంటే మరి కడతలేరు కదా. కట్టకపోతే మీరు రిఫరెన్స్ కొడతారా? అవును సార్, కట్టకపోతే నేను రిఫరెన్స్ కి కాల్ కొడతాను. అట్లా కొట్టాలని చెప్పేసి ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా మీరు చెప్పండి. మరి ఇట్లా ఇంత పర్సెంటే కడతాను ఎక్కడ ఉంది? కస్టమర్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ మంత్ కట్టుకుంటా అని చెప్తున్నాడు. దానికి రిఫరెన్స్ నంబర్ బ్లాక్ మెయిల్ చేస్తారా ఎవ్రీ మంత్ ఇలానే చేస్తారా? కస్టమర్ కి ప్రాబ్లం ఉంది 6 months మీరు బ్యాంకులో మీరు అందరికి లోన్లు వంచడం మొత్తం అట్లా చేస్తున్నారా? కొంతమంది డిఫాల్ట్ అయిందా అంటే మీ డిఫాల్టరే కదా సార్. ఇప్పుడు కస్టమర్ ఎట్లా అవుతారు మీరు? ఇప్పుడు కస్టమర్ డిఫాల్ట్ కాదా? ఇప్పుడు కస్టమర్ డిఫాల్టర్ అయినప్పుడు మళ్ళీ ఆయన రూల్స్ పాటించినప్పుడు మేమెందుకు రూల్స్ మీరు కళ్ళ దుకాణంలో కళ్ళు అమ్ముతారా లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ అది? నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నా? నేనేం మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారంటే నాకు సంబంధించిన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం మాట్లాడరు మేడం. ఇష్టం వచ్చినట్టు కళ్ళు దుకాణంలో కళ్ళు తయారు చేస్తున్నా మీరేమన్నా? అడిగినా పేమెంట్ అడిగితే అవ్వదని కూర్చున్నారు. మరి అవ్వదు అంటే నెక్స్ట్ మంత్ కడతాం మేడం అని చెప్తున్నా కదా. మీరు చెప్పిన అమౌంట్ నెక్స్ట్ మంత్ కడదామని చెప్తున్నా. నెక్స్ట్ మంత్ కూడా 30 అనే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మంత్ అదే అడ్జస్ట్మెంట్ అంత అవుతుంది నాకు. ఎవరు చెప్పారు 30 అని? నేను చెప్పానా? మీరు చెప్పలేరు మేడం. మీరు రిఫరెన్స్ ఎట్లా కొడతారని చెప్పి నెక్స్ట్ మంత్ 54,000 కట్టాలి అంటే లేదు అన్నారు. 2 షార్ట్స్ ఇస్తారంటే లేదు అన్నారు. అంటే మొత్తం మీ మాటలే వినాలా? పైసలు ఇవ్వాలి, మళ్ళీ అడుక్కోవాలా మిమ్మల్ని? అవును మేడం. ఇప్పుడు ఏమంటా టైం తీసుకుని పెడతా అని చెప్తున్నా కదా. టైం తీసుకున్నావు సార్, 6 months టైం కాదా మరి?
6 months టైం నాకు ఫైనాన్షియల్ డిఫికల్టీ ఉంది, మల్టిపుల్స్ డిఫాల్ట్ అయినాయి, డిఫికల్టీ ఉంది సార్, సమయం డిఫికల్టీ తీసుకొని ఉందని ప్రాపర్టీ దానికి ఏమో ఏదో మేమేం పని చేయాలి కడితే సార్? కదా, సమయం డిఫికల్టీ ఉంటే ఇవ్వాలి నేను కదా, మీరు అట్లా కట్టదని టైం చెప్పి ఇవ్వాలి కదా. అగ్రిమెంట్ లో తీసుకున్నావా? రిఫరెన్స్ కాల్ క్రెడిట్ కార్డ్ కొడతా యూజ్ చేసినప్పుడు డిఫికల్టీ ఉంటే నేను కట్టదని చెప్పి తీసుకున్నావా? మీకు తెలియదా? కామన్ సెన్స్ పనిచేస్తుంది కదా, కట్టలే డిఫికల్ట్ ఉండడం కట్టాడు కదా. ఏంటి? చెప్పాను సపరేట్ అగ్రిమెంట్ రాసి. అదే అంటున్నా, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవలేదా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అయినా మేడం, మరి చదివినప్పుడు మెయిల్ యాక్సెస్ ఇవ్వలేదా మీరు? ఇచ్చిన. మరి రిఫరెన్స్ కి కాల్ కొడతారో అడగండి, ఓకేనా? అవునా? ఏం చదువుకున్నారు మీరు? మీరేం చదివారేంటి? నేను ఒకటో తరగతి చదువుకున్నా. నేను 2 చదివినా, మీకన్నా ఒకటి ఎక్కువనే కదా చదివినాలే. గట్ల చదివినావు కాబట్టి ఇట్లా పని చేస్తున్నావు. అవును సార్, నువ్వు అందుకే అప్పులు తీసుకొని బతుకుతున్నావు. మరి అప్పులు అంటే అప్పులు రికవరీ నువ్వు బతుకుతున్నప్పుడు అప్పులు తీసుకుని రికవరీ కాబట్టి నేను ప్రాపర్ గా అడిగినా, ఓకేనా? నువ్వు ప్రాపర్ ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలి. బ్లాక్ మెయిల్ చేస్తావు బ్రో, రిఫరెన్స్ నంబర్ కాల్ బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు నేను ఫస్ట్. సరే, బ్లాక్ ప్రాపర్ మెయిల్ అడగడం, అది బ్లాక్ మెయిల్ చేయడమా? అంటే ప్రాపర్ గా అడిగినప్పుడు ఎక్కడ కట్టినావు మరి? అంటే ప్రాపర్ గా అంటే అడిగినప్పుడు 6 months కట్టకపోతే నుంచి ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారా? ఒక్క నిమిషం, లాస్ట్ మంత్ ఏమైంది మరి? లాస్ట్ Before last పక్కన month పెట్టండి మేడం, ఏమైంది? రిఫరెన్స్ కాల్ చేస్తా ఎందుకు ధమ్కిస్తున్నావు ఒక్క అర్థం కాని నిమిషం, కస్టమర్ కి. నీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నేను రిఫరెన్స్ కి కాల్ కొడతాను, ఓకేనా? రిఫరెన్స్ కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా రిఫరెన్స్ తో పని ఏముంది? రిఫరెన్స్ షూరిటీ పెట్టాడా? కస్టమర్ పేమెంట్ చేయను అంటున్నాడు కదా, రిఫరెన్స్ వాడు చేస్తా చెప్పిండా షూరిటీకే మీకు? కదా కాల్ చేసేది. అర్థం కాలే. కస్టమర్ పేమెంట్ చేయకపోతే ఎవరికి కాల్ చేస్తారు? షూరిటీగా కదా కాల్ చేసేది. షూరిటీ? ఆ, షూరిటీ పెట్టిన క్రెడిట్ కార్డ్ కి? ఉంది. క్రెడిట్ కార్డ్ కి షూరిటీ పెట్టాడా? ఎవడాడు పెట్టాడు? అవును సార్, పెట్టినా కాబట్టి నేను తీసుకుంటున్నా. తీసుకున్న అవలగాడు పెట్టాడు, అవలగాడు షూరిటీ క్రెడిట్ కార్డ్ కి. అదే నువ్వే సార్ నువ్వే కదా పెట్టింది. నేను ఇప్పుడు ఎవరెవరి నెంబర్లు పెట్టినావో చెప్పి నేను పేమెంట్ చేయాలి, ఎట్లా చేయవో చూస్తా, ఓకేనా? అవునా? అంత దమ్ము ఉందా అట్లా పేమెంట్ తీసేది బెదిరించి? నీకు అంత దమ్ము ఉందా 6 months నుంచి ఎగ్గొట్టడానికి? అవునా? పేమెంట్ పెండింగ్ ఉంది, ఫైనాన్షియల్ డిఫికల్ట్ వల్ల పెండింగ్ పడుతుంది. దమ్ము పెండింగ్ పడుతుంది కదా. నువ్వు మాట్లాడుతున్నావు దమ్ము అని, అర్థమైందా? నేను మంచిగా దమ్ము ఎవరు పేమెంట్ మాట్లాడారు? అడిగినా. మీరు ఇప్పుడు దమ్కి ఇస్తే ఏం మాట్లాడాలి మరి నేను? నువ్వు మాట్లాడినావు దమ్మి అని, అర్థమైందా? అదే మేడం, రిఫరెన్స్ ఇప్పుడు కస్టమర్ కాంటాక్ట్ లో ఉన్నాం, రిఫరెన్స్ చేసిన పని ఏముంది? మీకు ఎవరు చెప్పాడు ఇట్లా ఏమని చెప్పేసి? ఓకే సార్, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇయ్యి, నేను 10,000 కడతా అంటే తీసుకుంటావా నువ్వు? నీ ఎలిజిబిలిటీ బట్టి ఇస్తా కదా. నీ ఒక్క రూపాయి అంటే 10,000 అట్లా ఇస్తారు సార్ నీ దగ్గర. ఒక నిమిషం, నువ్వు ఎంత ఇంట్రెస్ట్ కి ఇస్తావు సార్ 1,00,000 రూపాయలు నాకు? ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి మేడం, నీ ఒక ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తారు కదా. నా ఎలిజిబిలిటీ బట్టి 1 lakh ఇచ్చిండు. మరి ఎలిజిబిలిటీ 1 lakh ఇచ్చినప్పుడు నువ్వు ఎంత కట్టాలి? నీ ఒక్క రూపాయి పెట్టుకొని నాకు 1,00,000 ఇస్తావా అంటే? 1,00,000 ఒక ఉంది కాబట్టి 1,00,000 ఇచ్చారు. అవును సార్, నాకు ఎంత ఇస్తావు? మన ఎలిజిబిలిటీ బట్టి ఎంత ఇస్తావు? మీ శాలరీ ఎంత? నా శాలరీయా 10,000. ఫస్ట్ కరెక్ట్ చెప్పారు 10 రూపాయలు అని. అదే సార్, ఇప్పుడు 10 రూపాయలు చెప్పు. 10 రూపాయలకి ఎంత ఇస్తావు? పిఎఫ్ ఎంత కట్ అవుతుంది? మరి నీకెంత సార్? నీకు శాలరీ ఎంత? నీ శాలరీ ఎంత అని అడుగుతున్నా నేను. అరే పిఎఫ్ ఎంత కట్ అవుతుంది మేడం? నువ్వు ఇచ్చే క్యాపబిలిటీ నీకు ఉంటే నువ్వు ఎందుకు లోన్లు పెండింగ్ పెట్టుకుంటావు అని ఫస్ట్ నువ్వు చెప్పు. ఎట్లా ఇంకో లెండర్ కనెక్ట్ చేస్తా ఇస్తా కదా. శాలరీ ఎంత చెప్పంటే 10 రూపాయలు అంటావు. నువ్వు ఫస్ట్ నువ్వు కట్టనింకనే లేవు నీ దగ్గర పైసలు, నువ్వు మళ్ళీ నాకు ఇస్తావంట అప్పు. అరే మేడం, నీకు పేసీపు పంపు ఒకసారి నాకు. నాకు అవన్నీ కాదు సార్, నాకు పేమెంట్ చేస్తున్నారా లేదా చెప్పండి. నువ్వు రిఫరెన్స్ నంబర్ కొడతా అన్నప్పుడు ఎందుకు అట్లా బెదిరిస్తున్నావు? కొడతా నీ రిఫరెన్స్ కి కొడతా, ఓకేనా? ఎవడిచ్చిండు? మీ అయ్యి ఇచ్చిండు రైట్ అట్లా? నీ అయ్యి ఇచ్చిందా మరి? దొంగలాగా పైసలు తీసుకొని ఎగ్గొట్టడానికి? నువ్వు పోలీసా? నువ్వు పోలీసా? అంటే పోలీసులు అయితే ఎగ్గొడతారా? మీరేమైనా పోలీసా? దొంగలు పట్టుకొని నువ్వు పోలీస్ అయినా ఎంపీ అయినా ఏదైనా సరే లోన్లు తీసుకొని ఎగ్గొట్టాలని రాస్తుందా? లోన్ తీసుకొని ఎగ్గొడతాను చెప్పినా, టైం తీసుకొని పెడతాను చెప్పినా, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నువ్వు లోన్ కట్టకపోతే రిఫరెన్స్ నంబర్ కొడతాను చెప్తున్నావు, షూరిటీ పెట్టిందని చెప్తున్నావు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు రిఫరెన్స్ కి కొట్టొద్దని చెప్పేసి నువ్వు నాకు ఆన్సర్ చేస్తున్నావు, అంతేగాని నువ్వు పేమెంట్ చేయాలని నాకు ఆన్సర్ చేయట్లేదు. నీకు పేమెంట్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే నువ్వు చేసేవాడు 2 shots లో. పేమెంట్ చేయాలని ఇంటెన్షన్ కాదు, ఇంటెన్షన్ ఉన్నప్పుడు సీఎం కావాలని ఇంటెన్షన్ ఉంది, అయిపోతుందా? సరిపోతుందా ఇంటెన్షన్? ఏంటి సీఎం కావాలని చెప్పేసి ఇంటెన్షన్ ఉంది నాకు. మరి ఏమైంది? ఇంటెన్షన్ సరిపోతుందా? ఇంటెన్షన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ అరేంజ్ అయినా చేయడానికి చూస్తారు. నువ్వు అది కూడా అరేంజ్ చేయడానికి చూసిన డబ్బులు రాలేవు. మరి నెక్స్ట్ మంత్ ఎట్లా కడతా అంటున్నావు సార్? నెక్స్ట్ మంత్ ఎట్లా కడతా అంటే రిఫరెన్స్ చేస్తే మొత్తమే కట్టా అంటున్నా. నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ ఎట్లా కడతామని అడుగుతున్నా, దానికి ఆన్సర్ చేయండి. ఒకదాని గురించి ఆన్సర్ అడుగుతుంటే ఆన్సర్ తీయకు, నాకు అర్థమైందా? కట్టనికేమో ఇప్పుడు చేతన కాకుండా మళ్ళీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మీకేం చేతనైంది? మీరు కలెక్టర్ ఎగ్జామ్ క్రాక్ చేసిరా? నాకు అదే అంటున్నా, నాకు చేతన అవుతుంది కాబట్టి ఎట్లా కలెక్ట్ చేయాలి? ఇంకేమైనా పెద్ద పెద్ద ఎగ్జామ్ క్రాక్ చేసిరా? నువ్వేం క్రాక్ చేసినావు? ఏంటి మస్తు క్రాక్ చేసినా? నువ్వేం క్రాక్ చేసినావు? మస్తు క్రాక్ చేసినా, అందుకే ఇట్లా లోన్ తీసుకొని ఎగ్గొడుతున్నావు, అర్థమైందా?
అర్థం కదా చెప్పు. ఆ, అదే చెప్తున్నా కదా, నువ్వు కట్టలేవని నీ రిఫరెన్స్ కి కాల్ కొడతా, ఓకేనా? రిఫరెన్స్ కాల్ కొడితే నా దగ్గరికి నుంచి మీ నువ్వు ఫాదర్ వచ్చిన రూపాయి రూపాయి తీయలేడు. కట్టకున్నా పర్లేదు, నాకు నువ్వు రూపాయి కట్టకున్నా పర్లేదు, నీ ఇజ్జత్ మాత్రం నేను తీస్తా పక్క. నా ఇజ్జత్ తీస్తా, నీ ఇజ్జత్ నేను గిట్ తీస్తా కదా. తీ చూద్దాం ఏం చూస్తారా? తీస్తావో నా ఇజ్జత్. హలో తీ సార్, తీ పక్క. పక్క. అంత కాన్ఫిడెన్స్ ఎవరిచ్చారు మీకు? ఇంత ధైర్యం అంత ఇట్లా ఇల్లీగల్ కాన్ఫిడెన్స్ పనులు నీకు చేయండి. ఎట్లా ఇచ్చారు సార్? నీకు అంత కాన్ఫిడెన్స్ ఎవరు ఇచ్చారు? ఈ విధంగా 6 కస్టమర్ months కి నుంచి బ్లాక్ ఒక్క మెయిల్ నిమిషం. చేసి పేమెంట్ నీకు 6 months నుంచి పేమెంట్ చేయకుండా ధైర్యం 6 ఎవరు months ఇచ్చారు? 10 ఏళ్ళు కట్టే టాప్ అప్ లోన్ తీసుకున్నా. చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చెక్ చేసిన చేసిన. తర్వాత మీరు ఇంత ఆనెస్ట్ కస్టమర్ కి ఇట్లా ఈ విధంగా ధమ్కి అవును ఇస్తే సార్, మళ్ళీ మీరు కట్టాలి కదా, కొత్త వేరే కొత్తగా డిఫాల్ట్ పేమెంట్ అని అయినా ఎట్లా ఇస్తారు అడుగుతున్నా. దానికి? మీరు ఇంకా నువ్వు ధమ్కి ఇచ్చినంత మాత్రాన నువ్వేం భయపడి కడుతున్నావేంటి? భయం వేస్తుంది మేడం నాకు మీరు ధమ్కి భయం ఇస్తే. వేస్తుందా సార్? మరి షివరింగ్ అన్నావో ఏమన్నావు? షివరింగ్ అవుతుంది పేమెంట్ అయితే మేడం. కట్టాల్సిందే, ఓకేనా? షివరింగ్ నువ్వు పెట్టిన అయిపోతుంది, భయం నెంబర్స్ వేస్తుంది కూడా నాకు. చెప్తా. నువ్వేమని అనుకో సార్, భయం ఏం అయితే పేరు మీ పేరు? భయపడు. నువ్వు రిఫరెన్స్ నెంబర్ లో పెట్టినావు కదా, చెప్తా చూడు ఎవరు. షూరిటీ ఇచ్చిన క్రెడిట్ కార్డ్ కూడా షూరిటీ పెడతాడా? కాగల్ గాడు 7036 ఎవరిది నెంబర్? ఏంది 7036 4 నంబర్లు పెట్టి నేనేమో సైంటిస్ట్ ఇంకా 6 నంబర్లు కనుక్కొని 4 నంబర్లు చెప్తే ఇంకా 6 నంబర్లు చెప్పాను నేను. 7036 పెట్టిన నెంబర్ ఎవరిచ్చిన సార్. నంబర్ మీకు ఇది? మీరిచ్చిర్రు, నేను మీరే ఎట్లా ఇస్తా పెట్టిర్రు మీకు? కదా, మీరే పెట్టిర్రు కదా. ఎప్పుడు పెట్టా? ఎప్పుడు పెట్టారు? లోన్ అప్లై చేసినప్పుడు పెట్టిర్రు. లోన్ క్రెడిట్ కార్డ్ అక్కడ తీసుకున్నప్పుడు, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మెయిల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఎన్ని నెంబర్లు పోతావో చూసుకోలేదా మరి? మెయిల్ యాక్సెస్ నేను ఎందుకు ఇస్తా? సింగర్ దానిలా ఇవ్వలేదా? మాట్లాడుతున్నాను. నువ్వు తింగిరోని సార్, నేను కాదు, అర్థమైందా? లేదు మేడం మీరు తింగరోళ్ళగా మాట్లాడుతున్నారు. అవును సార్, నేను చూద్దాం సరే, తింగిరోళ్ళు ఎవరో నేనే కదా, చూద్దాం పేమెంట్ ఎట్లా భయపెడుతురా కట్టాలో. అట్లా? నువ్వు భయపడకు సార్, నువ్వు భయపడకు, డేర్ భయపెడుతురా మేడం? నువ్వు భయపడకు సార్, నువ్వు భయపడవని నేను ఏం చెప్పట్లేదే. పేరు మీ యొక్క గుడ్ నేమ్ ఏంది? నీ పేరు సార్? నా పేరా? ఆ, దేవుడు. ఆ, నా పేరు దయ్యం. కరెక్ట్ పేరు పెట్టారు మీ ఊరు మరి థ్యాంక్ ఇంట్లో. యూ సార్, థ్యాంక్ యూ, ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు అప్పుడే కలగన్నారు నువ్వు దయ్యం అయితే మరి. అవును సార్, నీది కూడా ఇట్లా, నీ పేరు దొంగ అని పెట్టేది ఉండే సార్, బై మిస్టేక్ లో మీ పేరు ఇది పెట్టిరు, కానీ దొంగ అని పెట్టుంటే కరెక్ట్ సెట్ అయ్యేది. నాకు సెట్ అయిపోయారు దేవుడు అని పెట్టారు కానీ నీకు దయ్యం మాత్రం భలే పెట్టారులే. అవును సార్, మీకు కూడా కరెక్ట్ పెట్టారు. దొంగ అని నాకు కాదు మేడం, మీకు పెట్టాల్సింది దొంగది అని. నీకు పెట్టాలి కానీ పెట్టాల్సింది. మరి దొంగ పనులు ఎవరు చేస్తారు? నేను మీరు చేస్తున్నారు, నేనేం చేయట్లేదు. ఇట్లా లోన్లు తీసుకొని ఎక్కడ ముంచేయలేదే మీలాగా. ఇవ్వాలి మీకు ముంచేయాలంటే ఏంటి? అప్లై చేసుకోండి, 10 రూపాయలు కూడా ఇవ్వడు ఎవడు మీకు. నేనే అంటున్నా, నీకు ఇచ్చిరు కదా, మరి ఏం చేసినావు కట్టకుండా? కట్టినా మేడం, 10 ఏళ్ళు కట్టినా, చెక్ చేసుకోవాలి. ఇప్పుడేది సార్ పేమెంట్? నేను 30,000 కడతాను కూర్చున్నప్పుడే నీకు అర్థమైంది నువ్వు డిఫాల్టర్ అని. నువ్వు కావాలని సీన్ అంతా క్రియేట్ చేసి పేమెంట్ ఎగ్గొడదామని చూస్తున్నావు, అది కూడా అర్థమైపోయింది. ఒక కస్టమర్ చదవడం 5 నిమిషాలు, ఓకేనా? మీరు దేవుళ్ళుగా మీరు? అవును మరి, చదివేస్తారు ఇట్లా ఫింగర్ ప్రింట్ మీద. చదివేస్తాం. నువ్వే పొజిషన్ ఉన్నావేంటి మరి? నేను అడుక్కుంటా సిగ్నల్ కాడ. అడుగు, అది మంచిది. మరి 30,000 కన్నా ఇంకొకటి 20,000 అరేంజ్ చేసి కట్టేసే, ఓకేనా? ఎవడు ఇవ్వట్లేదు ఇప్పుడు, బిచ్చం వేయట్లేదు ఎవడు. అప్పుడు ఇచ్చిరు కదా, జమ చేసుకోవాల్సింది. జమ చేసుకుంటే ఖర్చులు ఉంటాయి కదా. మరి నీ ఖర్చులు ఎట్లా వెళ్తున్నాయి సార్ 6 నెలల నుంచి? తినట్లేదు, నేను యోగా నేర్చుకున్నా. తినలేకుండా నువ్వు ఇట్లా బతుకుతున్నావు అనమాట ఇన్ని మంత్స్. యోగా నేర్చుకున్నా. యోగా నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా, తినాలి కదా. ఆ యోగాసనం వేస్తే 6 నెలలకు ఆకలి కాదు. అన్ని నేర్చుకుని పేమెంట్లు ఎగ్గొడదామని ప్లాన్ చేసినావు. ప్లాన్ ఏం చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. ప్లాన్ సార్ ఇది, ప్లానే ఇది. పేమెంట్ కట్టొద్దని ఇంటెన్షన్ తో ఇవన్నీ సీన్ క్రియేట్ చేయడము. ఈ 30,000 కావాలి, 30,000 కావాలని. ఎవరికి? నీగా? నాకు కాదు, మీరు. మీకు కూడా లేదు సార్. నాకు ఏం లేదు, నాకు తెలిసి మీతో మాట్లాడుతున్నారు, అది ఏం లేనట్టు కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది సార్, మీతో మాట్లాడితే టైం వేస్ట్ కానీ మీరు పేమెంట్ చేయాలని నాకు అర్థమైపోయింది. ఈ టైం వేస్ట్ లెక్కలు ముందు ఉండాలి కొద్దిగా, కస్టమర్ భయపెట్టినప్పుడు. నువ్వు నేను భయపెట్టకుండా పేమెంట్ వస్తుంది, అర్థమైందా? పేమెంట్ ఎట్లా చూస్తా, కట్టేస్తారా? నీతో కట్టిస్తా సార్, నీతో కట్టిస్తా సార్. పక్కా? పక్కా. షూర్? షూర్. డామ్ షూర్. చూద్దామా? లైన్ లో ఉండు సార్, లైన్ లో ఉండు సార్. లైన్ లో ఉంటా. నాతో పేమెంట్ తీసుకొని మీరు కాల్ కట్ చేయలేరు. ఏంటి? నాతో పేమెంట్ తీసుకొని మీరు కాల్ కట్ చేయలేరు. ఓకేనా? కాల్ కట్ లేకపోతే పేమెంట్ రాదేమో. మీరు అట్లా ఆన్ కాల్ ఉంటే అతను పేమెంట్ కట్టేయండి. ఇప్పుడు నేను కాల్ కట్ చేస్తే పేమెంట్ రాదా? నేను కట్ చేయను, మీరు కాల్ చాలా చెప్పడానికి నా ఇష్టం అది. నేను కట్ చేయడం కట్ చేయకపోవడం నా ఇష్టం. మీ దగ్గర చూస్తా, నేను చూసు ఏం లేదు, తీపియండి. నేను లైన్ లో ఉంటా, ఎట్లా వస్తున్నాను తీపియని అంటే నేను తీపిస్తావు. కాల్ కట్ చేసినాక నువ్వే కాల్ కట్ చేస్తా, లైన్ లో ఉంటా. కాల్ బ్యాక్ చేస్తావు కదా నాకు, నేను కాల్ బ్యాక్ ఎవరికి చరిత్ర కాల్ బ్యాక్ చేసేది. సరే సార్, ఇప్పుడు చేయదు. చరిత్ర లేదా? లోన్లు తీసుకొని ముంచేయడం మరి చరిత్రలో ఉందా? రాసుకోండి చరిత్ర. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.